200 years గా ఈ ప్రపంచం అంతా ఇంత డెవలప్ అవ్వడానికి కారణం ఫాసిల్ ఫ్యూయల్స్. దాంట్లోకి క్రూడ్ ఆయిల్, బొగ్గు అండ్ న్యాచురల్ గ్యాస్ వస్తాయి. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం యానిమల్స్, చెట్లు ఇవన్నీ చనిపోయి భూమితో కప్పబడితే అప్పుడు ఫాసిల్ ఫ్యూయల్స్ గా తయారవుతాయి. దీంట్లోంచి మన క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ అవన్నీ తీసుకుంటాం. ఇంతకాలంగా మనం ఫాసిల్ ఫ్యూయల్స్ ని యూజ్ చేస్తున్నాం. అవి ఒక్కసారిగా అంతరించిపోతే ఇదే ఇవాళ మన టాపిక్. వెల్కమ్ టు ఫన్ నిజం. ఫన్ తో పాటు నిజం కూడా. ఫాసిల్ ఫ్యూయల్స్ అయిపోతే ఒక గందరగోళం అనే చెప్పాలి. నో ఫ్యూయల్ అంటే నో ట్రాన్స్పోర్ట్. ఎక్కడ పనులు అక్కడే ఆగిపోతాయి. నో కార్స్, నో ఫ్లైట్స్, నో ట్రాన్స్పోర్ట్. ఫుడ్ అనేది ఒక చోట పండితే ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి వెహికల్స్ వాడతాం. అవి ఉండవు. ఇంకా ఆయిల్ తో నడిచే ఫ్యాక్టరీస్, కోల్ తో నడిచే థర్మల్ పవర్ ప్లాంట్స్ ఇవన్నీ ఆగిపోతాయి. ఎలక్ట్రిసిటీ ఉండదు. వైస్ వర్సా ఇంటర్నెట్ ఆగిపోద్ది. మెడిసిన్ ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ అయ్యేది ఉండదు. హాస్పిటల్స్ మూతపడతాయి. ఎకానమీ అంతా కొలాప్స్ అవుతుంది. సూపర్ మార్కెట్స్ జనాలతో నిండిపోతాయి. కొనుక్కోవడానికి కాదు, అక్కడ ఉన్న ఫుడ్ దొంగలించడానికి. బ్యాంక్ సర్వర్స్ పనిచేయవు. అకౌంట్ లో కోట్ల కొద్ది డబ్బు ఉన్నా ఒక్క రూపాయి కూడా తీసుకోలేవు. జనాలంతా ఫుడ్ కోసం దొంగతనాలు చేయడం మొదలు పెడతారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవాలి కదా. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనీకి అసలు వాల్యూనే లేకుండా పోతుంది. అప్పుడు గ్రేటెస్ట్ వాల్యూ ఉండేది ఫుడ్ కి మాత్రమే. 200 years ముందు ఆయిల్ లేనప్పుడు బతికాం కదా, ఇప్పుడు ఎందుకు బతలేము అనుకుంటున్నారా? కాకపోతే అక్కడే ఒక చిన్న చిక్కు ఉంది. బట్ అప్పట్లో అందరికీ వ్యవసాయం మీద, ఏదో చేతి పని చేసుకొని బతకడం మీద ఒక నాలెడ్జ్ ఉండేది. వారి పంటను అమ్ముకొని వారికి కావాల్సింది వేరే వాళ్ళ దగ్గర వస్తు మార్పిడి చేసుకునేవారు. బట్ ఇప్పుడు జనాల దగ్గర ఏ స్కిల్స్ ఉన్నాయి? ఏదో రోజు గడపడం తప్ప బతకడానికి ఒక్క స్కిల్ లేదు. ఇంకో విషయం, ఆయిల్ రిలేటెడ్ గా ఏవైతే ఇండస్ట్రీస్ లో వర్క్ చేస్తారో వాళ్ళ ఉద్యోగాలు ఏమీ ఉండవు. ఇప్పుడు కొంచెం పాజిటివ్ సైడ్, సోలార్ ఎనర్జీ, హైడల్ పవర్, విండ్ ఎనర్జీ ఇవి ఆల్టర్నేట్ పవర్ సోర్స్ గా మారతాయి. కొత్త ఇన్వెన్షన్స్ వస్తాయి. సోలార్ పవర్ తో నడిచే వెహికల్స్ అండ్ విండ్ ఎనర్జీతో నడిచే చిన్న చిన్న పవర్ ప్లాంట్స్ ఇవన్నీ ఎవాల్వ్ అవుతాయి. జనాలందరూ సర్వైవింగ్ స్కిల్స్ నేర్చుకుంటారు. ఫుడ్ డెవలప్మెంట్ కి దానికి తగిన స్కిల్స్ పెరుగుతాయి. ల్యాండ్ ఉన్నవాడే రాదు. ఈ చెప్పిన 3 పవర్ సోర్సెస్ కాకుండా ఇంకో పవర్ సోర్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉంది. అది ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ నుంచి కాపాడిన కొంతకాలం తర్వాత హ్యుమానిటీ ఎగ్జిస్టెన్సే లేకుండా చేస్తుంది. అదే న్యూక్లియర్ ఎనర్జీ. దీన్ని కరెక్ట్ గా యూజ్ చేస్తే ఉన్న పవర్ ప్లాంట్స్ అన్ని దీంతో రీప్లేస్ చేయొచ్చు. ఎలక్ట్రిసిటీ ఉంటే ఇప్పుడున్న వర్క్స్ అన్ని ఆటోమేటిక్ గా రీస్టోర్ అవుతాయి. ఇందులో కూడా కొత్త ఇన్వెన్షన్స్ వస్తాయి. న్యూక్లియర్ పవర్డ్ ఇంజిన్స్ డెవలప్ అవ్వచ్చు. ప్రాబ్లం ఏంటంటే న్యూక్లియర్ ప్లాంట్స్ డెవలప్ అవడం వల్ల న్యూక్లియర్ వేస్ట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఎక్కడ డంప్ చేస్తే అక్కడ మసి, రేడియో యాక్టివ్ జబ్బులు వస్తాయి. కొత్త జబ్బులు. డాక్టర్ గా మంచి పని ఉంటుంది. మెల్లగా ఈ న్యూక్లియర్ ఎనర్జీ ఇండస్ట్రీస్ కి షేర్ అయితే ఇంకా జనాలు రోడ్ల మీద తిరగాలి అంటే ఆక్సిజన్ ట్యాంక్ పెట్టుకొని తిరగాలి. దీని నుంచి సేవ్ అవ్వాలంటే న్యూక్లియర్ వేస్ట్ ని సేఫ్ గా ఎలా డిస్పోజ్ చేయాలో కొత్త టెక్నాలజీస్ రావాలి. ఇప్పుడు కానీ న్యూక్లియర్ పవర్ సోర్స్ మనం సేఫ్ గా యూజ్ చేయగలం. న్యూక్లియర్ వేస్ట్ ని సేఫ్ గా డిస్పోజ్ చేయడం రాకుండా న్యూక్లియర్ వాడకాన్ని పెంచితే అప్పుడు వచ్చే ఒక్క సాంగ్. ఇప్పుడు చెప్పండి, మీ చాయిస్ ఏంటి? న్యూక్లియర్ ఎనర్జీయా, సోలార్ ఎనర్జీయా? ఇంత ఓపిక్ గా విన్న మీకు మా ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే ఈ ఆయిల్ స్కేర్సిటీ వల్ల జాబ్ రిస్క్ లో ఉంటుందో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఒక్కడికి మాత్రం గుర్తు పెట్టుకోండి, వాడే ఫ్యూయల్ ని దుబారాగా ఖర్చు చేయకండి. వీడియో నచ్చితే లైక్, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీ థాట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి.